న్యూస్కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ఆనాడు కౌరవులకు పాండవులకు పెద్ద దిక్కు పితామహుడు ద్రోణాచార్యుల వారు. ఈనాడు జర్నలిజం రంగంలో ప్రతి ఒక్కరికి జర్నలిజంలో ఏ విధంగా ఉండాలి అని నేర్పి ఏ వార్తను ఎలా తీయాలి, ఏ స్టోరీ ఎలా చేయాలి అని చెప్పిన వారు ఈ ద్రోణాచార్యుల వారే రావులవలస రామచంద్రరావు గారు. రావులవలస రామచంద్రరావు గారికి తన శిష్య బృందం అంతా ఎంతో రుణపడి ఉంటుందని చెప్పడానికి సందేహం లేదు. అందుకే ఈనాడు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రావులవలస రామచంద్రరావు గారిని మనమందరం ఎంతగానో అభినందించక తప్పదు. జర్నలిజంపై దాడి జరుగుతుంది, మనమందరం ఖండిద్దాం. ఈ విషయమై ప్రతి ఒక్క జర్నలిస్టు సమయుక్తంగా కావాలని మన నాయకులు అందరూ పిలుపునిచ్చారు. అందుగురించి అంటారు బహుళ ఉండొచ్చు, దాని నైసర్గిక స్వరూపం మార్చడానికి కావాలి. కానీ ఇంత కాలుష్యం పెరుగుతుంటే మిగతా పత్రికలు రావు. ఆ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పత్రిక కాలుష్యం ఎక్కువ రాస్తారు, ఆ ప్రభుత్వం మారిపోతే ఇది అద్భుతమైన నగరం అంటారు. ఎంత అన్యాయం. కాబట్టి నా రిక్వెస్ట్, మీరే ఈ ఊరిని కాపాడే వ్యక్తులు. మీరు అనుకోవచ్చు మేము చిన్న జర్నలిస్టులు, మీ చిన్న జర్నలిస్టులే పెద్ద పవర్ఫుల్ జర్నలిస్టులు. ఇక ఎక్రిడేషన్ గురించి అన్నది మనం ఎక్రిడేషన్ కమిటీకి వెళ్ళి సంతకం పెట్టడానికి మనకెందుకు చెప్పండి. ఈ రోడ్డు మీద తిరగడానికి రాముడు రాము కోర్టు ఉంటుంది, నా పేరు రామచంద్రరావు ఒకటి ఉంటారు. మనకి దీనికి ఎక్రిడేషన్ కమిటీకి దీనివల్ల మనకి ఎడిషనల్గా వచ్చేది ఏమీ లేదు. కాబట్టి మీ అందరి తరఫున మేము ఒక యూనియన్ తరఫున కూడా చెప్తున్నాం, ప్రతి అడ్వర్టైజింగ్ జర్నలిస్ట్ కూడా 100% ఎక్రిడేషన్ ఇచ్చినప్పుడే దానికి సంతకాలు పెడతాం. అదర్వైజ్ ఆ ఎక్రిడేషన్ కమిటీలో మేము ఉండడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో విపరీతంగా మీడియా మీద దాడి చేస్తున్నారు. జర్నలిస్టులు అవినీతి, విశాఖపట్నంలో జర్నలిస్టులు అవినీతి, ఎక్కడో చిన్న జరుగుతుంది. ఆ చిన్నది కూడా మనం యాక్సెప్ట్ చేయం. బట్ ఒక దాడి జరుగుతుంది మన మీద. జర్నలిస్టులు ఒక రకంగా చూస్తే టిఫిన్ చేయకుండా 12 గంటల వరకు వార్తలకు తిరిగి ఉంటారు. మధ్యాహ్నం భోజనం తిరగకుండా ఆ న్యూస్ ఆర్టికల్ రాయాలనే తపంతో మన జర్నలిస్టులు ఉంటారు. కానీ జర్నలిస్టులు అవినీతి పరులు అని చెప్పి ఒక దాడి జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఈ రోజు మీరు అందరూ మన అదృష్టం మన జర్నలిస్టులకు కూడా చాలా ఒక బుల్లెట్ లాగా కట్టినారు. కాబట్టి ఆల్రెడీ ఈ బుల్లెట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ వదిలినప్పుడే అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంటారు. అది కూడా వచ్చేటప్పుడు ఎలా తప్పించుకోవాలని కూడా ముందు జాగ్రత్తగా ఉంటారు. ఎటువైపు మీరు కూడా తప్పించుకోకుండా 4 కోట్ల వచ్చిన బంధించేటట్టు ఇద్దరు నాయకులు మన వైపు మనం ధైర్యంగా ఉండొచ్చు. ఈ యూనియన్ తరఫున ఖచ్చితంగా మన ధైర్యంగా ఎడ్యుకేషన్ న్యాయంగా జరుగుతుందని చూపిస్తే 100%